రేవంత్ రెడ్డి మీ పార్టీలోకి వస్తాడు, బీజేపీ ఎప్పటికైనా బీజేపీలోకి వెళ్ళే వ్యక్తి అంటారు. వచ్చేటోళ్ళని అడగండి, నన్ను అడిగితే ఎట్లా? నాకు పార్టీ ఎంపీ అరవింద్, మీ సహచర ఎంపీ అరవింద్ అడిగారు. నా పార్టీకి వస్తారనే విషయం నాకు తెలియదు. అంటే మీ పార్టీలోకి వస్తే మీ సలహాలు, మీతో సంప్రదింపులు జరుగుతాయి కదా. నేను అనేది నాకు ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి మీరు చెప్పిన వాళ్ళ దగ్గరికి వెళ్ళండి, వచ్చే వాళ్ళని అడగండి. మీ సహచర ఎంపీ చెప్పాడు సార్, స్టేట్మెంట్ చేశారు. ఎవరు? అరవింద్. ఎట్లా వస్తాడు బీజేపీలో చెప్పండి సార్? ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి ఎట్లా వస్తాడు? ఓకే సార్, మీరు బీజేపీ ప్రభుత్వం అధికారంలో రాగానే నల్లధనం తీసుకొస్తాము, ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని భారీగా ప్రకటించారు. ఎన్ని లక్షల కోట్ల నల్లధనం విదేశాల నుంచి తీసుకొచ్చారు? ఎన్ని కోట్ల ఉద్యోగాలు ఇచ్చింది బీజేపీ ప్రభుత్వం? ఈరోజు అనేక రకాల మల్టీనేషనల్, ఉదాహరణకు ఒక్క ఉదాహరణ చెప్తాను. మేము అధికారంలోకి వచ్చినప్పుడు 2 సెల్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీలు ఉండే. ఈరోజు 400 కంపెనీలు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాయి. ఒక్కటే చెప్తున్నాను, ఆ రోజు ఎన్ని ఎయిర్పోర్ట్స్ ఉండే, ఈరోజు ఎన్ని ఎయిర్పోర్ట్స్ వచ్చాయి. ఆ రోజు ఎన్ని పోర్ట్స్ ఉండే, ఈరోజు ఎన్ని పోర్ట్స్ వచ్చాయి. ఇవన్నీ కూడా ఆ రోజు జాతీయ రహదారులు ఉండే, ఈరోజు ఎన్ని జాతీయ రహదారులు వచ్చాయి. ఆ రోజు ఆల్మోస్ట్ జాతీయ రహదారులు డబుల్ అయినాయి. నేను అడిగేది నల్లధనం విదేశాల నుంచి తీసుకొచ్చారు, చాలా ఉద్యోగాల విషయం చెప్తున్నాను. ఇవన్నీ కూడా ఉద్యోగాల కల్పన లేకుండా ఎయిర్పోర్ట్లు వస్తాయి, ఉద్యోగాల కల్పన లేకుండా రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ అవుతుంది, ఉద్యోగాల కల్పన లేకుండా కంపెనీలు ఏ రకం వస్తాయి. ఇప్పుడు 400 సెల్ ఫోన్లు కంపెనీలు తయారు చేస్తున్నాయంటే ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఒక గవర్నమెంట్ ఉద్యోగాలు ఒకటే కాదు కదా నేననేది. నా ఉద్దేశం ఏంటంటే పెట్టుబడులు పెట్టడంతో అనేక రకాల కంపెనీలు ఈరోజు వచ్చినప్పుడు అనేక ఉద్యోగాలు వస్తాయి. మన హైదరాబాద్లో కూడా అనేక బహుళజాతి కంపెనీలు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాయి. భారత ప్రభుత్వానికి సంబంధించినటువంటి గుడ్ గవర్నమెంట్స్ పాలసీ లేకపోతే, ఇన్వెస్ట్మెంట్ పాలసీ లేకపోతే పెట్టుబడులు హైదరాబాద్కి రావు, చెన్నైకి రావు, లేకపోతే బెంగళూరుకి రావు, ఢిల్లీకి రావు. అనేక రకాల పెట్టుబడులు వస్తాయి. ఆ పెట్టుబడులు వచ్చినప్పుడే కదా మన దేశంలో పరిశ్రమలు వస్తాయి. దాని కారణంగా అనేక రకాల ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, అనేక రకాలుగా ఉద్యోగాల కల్పన వస్తుంది. కాబట్టి అది మేము చెప్పిన పాలసీ. వేల కోట్ల రూపాయల నల్లధనం తీసుకొస్తామని చెప్పారు, కానీ ఇక్కడ వేల కోట్ల రూపాయలు బ్యాంకులో ముంచిన వాళ్ళు దర్జాగా విదేశాలకు పారిపోయారు. నల్లధనం తీసుకురాకపోగా ఇక్కడ బ్యాంకులను ఎగ్గొట్టిపోయిన వాళ్ళని కూడా బయటకు తీసుకురాలేకపోయారు. మేము వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి లోన్స్ కావి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చినటువంటి లోన్స్ అవి. ఆ రోజు మీకు తెలుసు, కాంగ్రెస్ హయాంలో మేము వచ్చిన తర్వాత ఇంకా స్ట్రెంథన్ చేసి బ్యాంక్ లోన్స్ విషయంలో కానీ, మేము ఇచ్చినాక లోన్లు ఇచ్చిన తర్వాత కానీ చాలా కఠినంగా వ్యవహరిస్తూ ఉన్నాం. బ్యాంకులను స్ట్రెంథన్ చేశాము. ఈరోజు బ్యాంకులను మెర్జీ చేసి చాలా స్ట్రెంథన్ చేస్తున్నాం. జన్ధన్ ఖాతాలో 15 లక్షల రూపాయలు పడతాయని జనం వెయిట్ చేస్తున్నారు. ఎప్పుడు వేస్తారా? ఎప్పుడు ఎవరు చెప్పలేము, ప్రచారం చేసుకున్నారు తప్ప జన్ధన్ ఖాతాలో వేస్తాను మా మేనిఫెస్టోలో ఏడలేదు. ఎవరైనా చూపిస్తే నేను రాజకీయ